జాగ్రత్త పెనిమిటి. టిప్పు, వంటింట్లోకి వెళ్ళి పసుపు తీసుకురావా, గాయాలకి రాస్తాను. అలాగే వెళ్ళి. ఎక్కడికి వెళ్తున్నారు? పెదబాబు దగ్గరికి. దేనికి? చేసింది చాలేదనా? మేమేమీ చేయలేదు త్రిపుర. మీరు పైకి చెప్పకపోయినా మీ మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు. అనే కూడా ఏమన్నాడో విన్నావు కదా, కన్నవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయమ్మా. అనుభవిస్తుంది చాలు, ఇకనైనా మానండి. త్రిపుర, చూసావక్క, నీ కూతురు మనల్ని ఎన్ని మాటలంటుందో. గుడ్డొచ్చి పిల్లని ఎక్కించడం అంటే ఇదే. లేదు గాయత్రి, అది కరెక్ట్గానే మాట్లాడింది. పెదబాబుకి ఏమైనా అయ్యుంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? తలుచుకుంటేనే నాకు గుండె ఆగినంత పని అవుతుంది. ఏం కాలేదక్క. యుద్ధం అనేది మొదలు పెట్టాక గాయాలు రెండు వైపులా ఉంటాయి. దీనికే భయపడిపోతే మనం గెలలేం. అలా అని నా బిడ్డ నా చేతులతోనే హింసించుకోవాలా చెల్లి? బాధపడకక్క, ఈసారి దానికి తప్ప ఇంకెవ్వరికి ఏమీ కాకుండా జాగ్రత్త పడదాం. అది కాదు. ఇంకేం మాట్లాడుకో, నువ్వు పద. పెదబాబు చూసొస్తాను. ఇప్పుడు కాదక్క, ముందు పద రా. ఇదిగో. అన్నయ్య, గాజుముక్క లోపల ఏమైనా ఉంటే సెప్టిక్ అవుతుంది. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏం వల్లి? అవును, హాస్పిటల్కి వెళ్దాం. నాకేం కాలేదంటే వినరే, భయపడకండి. త్రిపుర, నాకేం కాలేదు. వల్లి పసుపు రాస్తుంది, తగ్గిపోతుందిలే. ధైర్యంగా ఉండండి. త్రిపుర, వస్తున్నానమ్మా. తిరగండి. వల్లి, ఏంటి ఏడుస్తున్నావా? లేదు పెనిమిటి, ఇదంతా నా వల్లే. పాపిష్టి దాన్ని కొడుక నదురుతుంది. మిమ్మల్ని బయటకు పంపకూడదు అనుకున్నాను గాని ఇంట్లోనే ఇలా జరిగిపోయింది. వల్లి, ఏడుస్తున్నావా? నాకేం కాలేదు వల్లి. నా వల్ల కావడం లేదు పెనిమిటి. మీరింటికి రాకుండా ఉంటే ఇలా జరిగేదే కాదు. వల్లి, నేను ఇంటికి రాబట్టే కదా నీకేం కాకుండా నేను కాపాడుకోగలిగాను. నన్ను ఈ గాయాలు బాధ పెట్టడం లేదు వల్లి. నీకేం కాలేదన్న సంతోషమే నన్ను ఆనందపరుస్తుంది. పెనిమిటి, నాకేం కాలేదని మీరు ఆనందపడుతున్నారు. మీకేమైనా అయ్యి ఉంటే నేను అసలు బ్రతికుండేదన్నా? వల్లి, చూసి మెచ్చేనే ఒంటరిగా వనవాసం చేశా.
ఏడవకోవాలి. నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేను. నా వల్ల నీకు సంతోషమే ఉండాలి, ఏడుపు ఉండకూడదు. ఇప్పటి వరకు నా వల్ల నువ్వు బాధపడింది చాలు, ఇక నేను చూడలేను. ప్లీజ్ ఏడవకోవాలి, ప్లీజ్. థ్యాంక్స్ వల్లి. పెనుటి ఎక్కడికి? పొలానికి వల్లి. ఈ పరిస్థితుల్లో మీరెందుకు వెళ్ళడం? నేనున్నాను కదా, నేను వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. లేదు వల్లి, నేను వస్తాను. మనం గెలవాలి, నానమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నీకోసం ఇచ్చిన మాటను నానమ్మ వెనక్కి తీసుకోవాలి. పెనుటి. అవును వల్లి, నా నమ్మకం నీ నుంచి నేను దూరం అవుతానని మాటిచ్చాను. కానీ నిన్ను దూరం చేసుకోవడం అంటే నా ప్రాణాన్ని నా నుంచి దూరం చేసుకోవడమే అని నాకు అర్థమైపోయింది. నానమ్మకు అర్థం ఎలా చెప్పాలి? వల్లి పెద్దింటి పరువు ప్రతిష్టలను కాపాడే దేవతని నానమ్మ అర్థం చేసుకోవాలి. నానమ్మే స్వయంగా నిన్ను ఇంటి కోడలుగా అంగీకరించాలి. అది జరగాలంటే మనం గెలవాలి వల్లి. నానమ్మ తలెత్తుకుని తిరిగేలా చేయాలి. చేద్దాం పెనుటి. ఇంట్లో కూడా ఇలాంటివి జరగకూడదు. అమ్మ పిన్ని వాళ్ళతో నేను మాట్లాడతాను. మాట్లాడితేనే మారిపోయే స్థాయిలో లేరు వాళ్ళు. మారాల్సింది వాళ్ళు కాదు, వాళ్ళ మనసులు. ఆ సంగతి నేను చూసుకుంటాను, వాళ్ళేమనకండి. నువ్వు ఇలా వాళ్ళని వెనకేసుకురాబట్టే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. నువ్వు వాళ్ళని మనవాళ్ళు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు నిన్ను అలా అనుకోవడం లేదు. అనుకుంటారులే పెనుటి, ఆ నమ్మకం నాకుంది. నీ నమ్మకమే గెలవాలని కోరుకుంటున్నాను. వెళ్దామా? మీరు రావాల్సిందేనా? నువ్వు లేని ఇక్కడ నేను ఉండలేను వల్లి. నీ పక్కన ఎండలో ఉన్నా నాకు సంతోషంగానే ఉంటుంది. వద్దనకు. పెనుటి, పొలం దగ్గర కూలీలు అందరూ ఉన్నారని చెప్పావు, ఎవరూ లేరేంటి? అదే నాకు అర్థం కావడం లేదు వల్లి. రంగయ్య, చిన్నయ్య, వాళ్ళు రారు పెదబాబు. కోటేశ్వరరావు, పొలంలో లేని వాళ్ళని గొంతెత్తి తరిస్తే మాత్రం అయ్యా నమస్కారం అని వస్తారా? రారుగా. కోటేశ్వరరావు, నేను నీ దగ్గరే ఉన్నానుగా బాబు. ఎందుకు అరుస్తున్నావు? నువ్వు మెల్లగా పిలిచినా నాకు వినపడుద్ది. ఏం చేసావు? మాట వినకపోతే ఏం చేయాలో అదే చేశాను. రుణగస్తులు కదా పెదబాబు. మీకులాగా వాళ్ళు కూడా నా దగ్గర రుణాలు తీసుకున్నారు, డబ్బు కట్లా. మాట వినకపోతే అప్పిచ్చినోడు ఏం చేస్తాడు? వేలి ముద్రలు వేసిన పత్రాలు చూపిస్తాడు కదా. నేను కూడా అదే చేశా.
ఇక ఈ పొలంలో పనిచేయం బాబోయ్ అంటూ వెళ్ళిపోయారు. అదన్నమాట సంగతి. దుక్కు దునగానే పంట మొలిచేయదు. నారు వెయ్యాలి, నీరు పెట్టాలి, ఎరు వెయ్యాలి. అబ్బో, చాలా తతంగా ఉంది. ఇక మీ కలల పంట కలగానే మిగిలిపోద్ది. పెన్విటి, వెళ్ళి కూలీలందరినీ పిలుచుకురా. మీరు రమ్మంటే వచ్చేయడానికి మీరు ఆశ చూపిస్తే ఆశపడి వచ్చేవాళ్ళు కాదమ్మా. వడ్డీ కట్టలేక, అసలు ఇవ్వలేక జీవితాలే నాశనం అయిపోతాయని బెదిరిపోయినోళ్ళమ్మా రారు తల్లి. వాళ్ళనే కాదు, ఎవరిని పిలిచినా రారు. ఎందుకంటే వాళ్ళందరూ నా మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. అందరూ నా పత్రాల మీద వేలు ముద్రలు వేసిన వాళ్లే. పెన్విటి, వాళ్ళప్పు తీరిపోయిందని చెప్పి తీసుకురండి. వెళ్ళండి. ఎలా చెప్తాను కోటేశ్వరరావు గారు. పెన్విటి, మీరు వెళ్ళి తీసుకురండి. సరే వల్లి. ఏంటమ్మా, కోటేశ్వరరావుతో మాట చెమ్మచక్క చారిటీస్ మొగ్గ అనుకుంటున్నావా? ఇచ్చిన మాట నేను తప్పను కోటేశ్వరరావు గారు. ఓకే, చూస్తాను. నన్ను కాదని వాళ్ళెలా వస్తారో నేను చూస్తాను. యారా, మిమ్మల్ని ఇంట్లో ఉండమంటే ఏ ధైర్యంతో బయటకు వచ్చారా? ఏ బతకాలని లేదా? అమ్మా వల్లి, క్షమించమ్మా. ఈ కోటేశ్వరరావు పత్రాలు చూపించి బెదిరిస్తే భయపడి ఇంట్లోనే ఉండిపోయాం. భయపడుతున్నంత కాలం ఇలాంటి కోటేశ్వరరావులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. న్యాయస్థానం ఇలాంటి వడ్డీ రాయుల ఆట కట్టించడానికి ఒక చట్టం తీసుకొచ్చింది. ఏ చట్టమైనా నాకు చుట్టమే. సుప్రీంకోర్టుతోనే చుట్టరికాన్ని కలుపుకోగలిగేంత గొప్పవారా మీరు? ఆడించాలని చూడకు. ఆడిస్తున్నది వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నది మీరు. మీలాంటి వాళ్ళ కోసమే ప్రొహిబిషన్ ఆఫ్ చారింగ్ ఎగ్జార్బిటెడ్ ఇంటరర్స్ యాక్ట్ 2012 which contains statement provisions against my illegal money lenders, prescribes 3 years imprisonment and 5,000 rupees of charging exorbitant interest. In case borrower commits suicide due to harassment by money lender, it would entail 5 years imprisonment and fine of 50,000 rupees. ఏంటి కోటేశ్వరరావు గారు, నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు? ఇంగ్లీష్ అర్థం కాలేదా? అర్థం లేని మాటల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నాకుంది. లేదంటే రేపు మీరు 7 ఊచల వెనుక నిలబడినప్పుడు ఏంటమ్మా చెప్పలేదని ఒక్క మాట అంటే నాకెంత బాధగా ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నేను ఏం చేశానని జైలుకి వెళ్తాను? అధిక వడ్డీకి డబ్బిచ్చి అది తీర్చలేదని హింసిస్తే 3 ఏళ్ళు ఉండరా? 5,000 జరిమానా కట్టరా? అదే మీ బాధితులు ఎవరైనా సూసైడ్ ప్రయత్నం చేస్తే 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించరా? 50,000 కట్టరా?
అమ్మా వల్లి, సూసైడ్ అంటే ఆత్మహత్య కదమ్మా. అదే బాబాయ్. మరి ఇంకేమమ్మా, ఈ కోటేశ్వరరావుతో బాధలు పడేదానికన్నా ఈ కొడవలతో నా పేక్ కోసుకుని సత్తాను. ఈ రకంగానైనా మా వాళ్ళు ఒక 5 ఏళ్ళు ఇతని హింస లేకుండా ఉంటారు. పిన్ని, ఆవేశపడకు. కోటేశ్వరరావు గారు ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఇంకేం చేస్తాడమ్మా? ఇలాంటి చట్టం ఒకటి ఉందని మాకు ఎప్పుడో తెలిస్తే మేమేనాడో బాగుపడేవాళ్ళం అమ్మా. మా రక్తాన్ని పిండుకుని తాగుతున్నాడమ్మా. ఏ ముసల్దానా, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ అవసరానికి డబ్బులు ఇచ్చాను, మీ అందరికి అలాగే ఇచ్చాను, గుర్తు పెట్టుకోండి. ఇచ్చావులేవయ్యా 1000 రూపాయలు. 1000 రూపాయలు తీసుకున్న పాపానికి 7000 కట్టినా ఇంకా నీ బాకీ తీరలా. ఆహా, అవునా? ఆ లెక్కన కోటేశ్వరరావు గారు, మీ మోచేతి నీళ్లు తాగినోళ్ళు మీ మీద కేసు పెడితే మీరు సంపాదించిందంతా జరిమానాగా కట్టేసి జీవితాంతం చెప్పకూడదు తినాల్సి వస్తుందేమో. తినిపిస్తాం. అంతా ఏకమై ఈ కోటేశ్వరరావుని జైల్లో పెట్టిస్తాం. ఒరే ఆగండి రా, ఆగండి. ఎందుకు ఆగాలి? ఒరేయ్, నా గొడవ అంటే ఇష్టం ఉండదుగా, మీకు తెలుసుగా. మీ ఇష్టం వచ్చిన చోట పని చేసుకోండి, మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతా. ఇల్లెలగ్గానే పండగ రాదు. పండగ రావాలంటే దండగ పనులు చేయకుండా ఉండాలి. చేసావుగా. ఇది పొలం సమస్య మాత్రమే కాదు, పెదబాబు పెళ్ళామా, పోను పోను నీకే అర్థమవుతుందిలే. ప్రస్తుతానికి థ్యాంక్స్ కోటేశ్వరరావు గారు. నన్ను పేరు పెట్టి పిలవకుండా నా పెనుమిటి పెళ్ళంగా పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇక వెళ్ళండి. వల్లి, నువ్వు నిజంగా మన ఊరందరికీ కల్పవల్లివి. అవును పెదబాబు గారు, ఈ అమ్మాయి ఇక్కడి నుంచి మా ఇంటి దేవత. కోటేశ్వరరావుని తరిమి కొట్టిన ఈ తల్లే ఆదివారం ఆ తల్లికి తొలిబోనం ఎత్తేది. నీ బంగారు చేతులతో తొలిధాన్యం నాటమ్మా, పంట పచ్చగా పెరుగుతుంది. బోనమెత్తేది నువ్వేనని తేల్చేశారు. ఆ తల్లి కొట్టే తొలి కొబ్బరికాయని భూమాత కొట్టు, అమ్మ సంతోషిస్తుంది. పదండి. అట్టగనయ్యా. పదవల్లి.